అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం సంకష్టహార చతుర్థి పూజని ఇంట్లోని ఏ విధంగా ఆచరించాలి, స్వామివారి నామం, స్వామివారి పీఠం పేరేమిటి, సంకష్టహార చతుర్థి తిథి ఎప్పుడు ప్రారంభమయ్యి ఎప్పుడు ముగుస్తుంది, ఈ పూజను ఆచరించే వాళ్ళు పాటించవలసిన నియమాలేంటి, ముడుపు కట్టకుండా పూజను ఆచరించవచ్చా, ముడుపు కట్టిన వాళ్ళు ఆ ముడుపుని మళ్ళీ ఏం చేయాలి, చంద్రోదయం సమయం ఏమిటి, వీటన్నిటి గురించి పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. ముందుగా ఈ సంకష్టహార చతుర్థి ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందామండి. 2026లో ఫిబ్రవరి 5 గురువారం నాడు వచ్చిందండి. ఇప్పుడు తిథి ప్రారంభం మరియు ముగింపు సమయాల గురించి తెలుసుకుందాం. చతుర్థి తిథి ప్రారంభం ఫిబ్రవరి 5 తెల్లవారుజామున 12:09 ప్రారంభమై ఫిబ్రవరి 6 తెల్లవారుజామున 12:22 ముగుస్తుందండి. ఈ విధంగా ఫిబ్రవరి 5వ తారీఖు తెల్లవారుజాము నుండి చతుర్థి తిథి ఉన్నందున ఆ రోజే ఈ సంకష్టహార చతుర్థి వ్రతాన్ని ఆచరించాలండి. మీరు మొదటిసారి ఆచరించాలనుకున్నా ఆచరించవచ్చు ఈ రోజు నుంచి. ఈ విధంగా ఒక పీటనైతే తీసుకుని ఆసనంగా చేసి దానిపైన బియ్యం కానీ లేదా నవధాన్యాలు గాని పోయాలి. తర్వాత స్వామివారి పటానికి కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి. ఈ విధంగా వినాయకుడు ఒకడే ఉన్న ఫోటోనైనా ఉపయోగించవచ్చు, లేదా కుటుంబ సమేతంగా అంటే శివపార్వతులు కుటుంబంతో కలిసి ఉన్న ఫోటో అయినా ఉపయోగించవచ్చు. ఈ విధంగా పువ్వులతోనూ స్వామివారిని అందంగా అలంకరించుకోవాలి. స్వామివారికి గరికంటే ప్రీతి కాబట్టి మీరు గరికమాలను కానీ లేదా మామూలు గరికతోనైనా అర్చన చేసుకోవచ్చు. ఈ నెల స్వామివారి నామం అలాగే స్వామివారి పీఠం నామం ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు ఇవాళ స్వామివారి నామం శ్రీ ధ్వజప్రియ మహాగణపతి పూజలు అందుకుంటారు స్వామివారు. అలాగే పీఠం పేరు సామాన్య పీఠం. ఈ విధంగా ప్రతి సంకష్టహార చతుర్థి నాడు వివిధ పేర్లతో స్వామివారు పిలువబడతారు. ఈ ధ్వజప్రియ సంకష్ట చతుర్థి నాడు వినాయకుని పూజించడం వల్ల మనం చేసే ప్రతి పనుల్లోనూ ఆటంకాలు తొలగి కార్యసిద్ధి జరిగి జ్ఞానం మరియు ఐశ్వర్యం సిద్ధిస్తాయని నమ్ముతారండి. ఈ సంకష్ట చతుర్థి నాడు చంద్రోదయం సమయం ఏమిటో తెలుసుకుందాము. చంద్రోదయం సమయం ఫిబ్రవరి 5 రాత్రి 9:48 ఉంటుందండి. అందరూ సంకష్ట చతుర్థి నాడు చంద్రునికి ఆర్ఘ్యం సమర్పిస్తూ ఉంటారు. చంద్రోదయం సమయంలోనే ఆర్ఘ్యం సమర్పించాలి. అయితే కొంతమందికి ముడుపు కడితేనే ఈ పూజను ఆచరించాలా, ముడుపు కట్టకపోతే ఈ పూజను ఆచరించకూడదా అనే డౌట్ ఉంటుంది. సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరించాలంటే తప్పనిసరిగా ముడుపు కట్టే ఆచరించాలా అంటే లేదండి, ముడుపు కట్టకుండానైనా ఆచరించవచ్చు. తప్పనిసరిగా కట్టాలి అనైతే ఏం లేదండి. ముడుపు కట్టడం అనేది తప్పనిసరి అనేమి లేదు. అది కేవలం ప్రత్యేక కోరిక కోసం చేసుకునే సంకల్పం మాత్రమే. ముడుపుని ఎలాంటి సందర్భాల్లో కడతారంటే ఏదైనా పని చాలా కాలంగా ఆగిపోయినా లేదా ఏదైనా గట్టి కోరిక నెరవేరాలని అనుకున్నప్పుడు మాత్రమే ముడుపు కట్టి మొక్కుకుంటారు. కేవలం భక్తితో పుణ్యం కోసం చేసే పూజకు ముడుపు అవసరం లేదు. అయితే చాలా మంది వారి కోరికలు తీర్చుకోవడం కోసం సంకల్పం చెంపుకుని ముడుపుని కడుతూ ఉంటారు. వినాయకుడికి కట్టిన ముడుపు పూజ ముగిసిన తర్వాత వెంటనే విప్పకూడదండి. పూజ పూర్తయిన తర్వాత ఆ ముడుపుని వినాయకుడి ఫోటో వెనకాల కానీ లేదా ఫోటో పక్కన ఎవరికి తగలకుండా పూజ గదిలోనే ఉంచాలి. అలా పూజ గదిలోనే ఉంచడం కుదరలేని వాళ్ళు ఆ ముడుపుని బీరువాలో కూడా దాచుకోవచ్చు. ఒకవేళ పూజ గదిలోనే ఉంచుకోవాలి అనుకునే వాళ్ళు ప్రతిరోజు మీరు దీపారాధన చేసేటప్పుడు ఆ ముడుపుకు కూడా దీపం ధూపం చూపించాలి. మీరు ఏ కోరిక కోసమైతే ముడుపు కడుతున్నారో ఆ కోరిక నెరవేరే వరకు మీ పూజ గదిలోనే అలాగే ఉంచుకోవాలి. మీరు కోరుకున్న సంకల్పం సిద్ధించిన తరువాత అంటే మీరు కోరుకున్న కోరిక నెరవేరిన తరువాత ఏదైనా శుభముహూర్తంలో లేదా వచ్చే సంకష్టహార చతుర్థి నాడు ఆ ముడుపుని ఏదైనా విఘ్నేశ్వరుని దేవాలయంలో హుండీలో వేయాలనుకుని సంకల్పం చెప్పుకుంటే హుండీలో వేయవచ్చు. లేదనుకుంటే ఏదైనా మంచి ముహూర్తం చూసుకుని ముడుపుని విప్పి ముడుపులో ఉన్న నాణాలు లేదా డబ్బులను ఏదైనా విఘ్నేశ్వరుని గుడిలో హుండీలో వెయ్యాలి. ముడుపు కట్టిన వస్త్రాన్ని ఏదైనా పారే నీటిలో వదిలేయవచ్చు లేదా దేవాలయాల్లో సమర్పించేయవచ్చు. మనం ముడుపులో వేసిన వక్కలు ఖర్జూరాన్ని కూడా ఏదైనా దేవాలయంలో సమర్పిస్తే మంచిదండి. ఒకవేళ మీరు ఏ కోరిక కోరుకోకుండా భక్తితో ముడుపుని కట్టినట్టయితే తదుపరి సంకష్టహార చతుర్థి నాడు ముడుపుని విప్పి
దేవాలయంలో సమర్పించవచ్చు. ముడుపు కట్టిన వస్త్రాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇంట్లో ఇతర అవసరాల కోసం వాడకూడదండి. ముడుపును కట్టేటప్పుడు ముడుపులో వేసే వస్తువులు 5 లేదా 7 వస్తువులు ఉండేటట్టు చూసుకోవాలి. ముడుపు కట్టడానికి ఉపయోగించే వస్త్రం ఎరుపు రంగు వస్త్రం కానీ తెల్లటి వస్త్రాన్ని తీసుకుని దాన్ని పసుపు నీళ్ళల్లో ముంచి ఎండబెట్టిన వస్త్రాన్ని ఉపయోగించవచ్చు లేదా పసుపు రంగు వస్త్రాన్ని ఉపయోగించవచ్చు. సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ఉపవాసం ఉంటూ ఉంటారండి. సంకష్టహర చతుర్థి వ్రతంలోనే ఉపవాసం ఉండడం అనేది ప్రధానమైన నియమం అండి. పూర్తిగా ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఉదయం నుండి రాత్రి వరకు చంద్రుణ్ణి చూసి స్వామివారికి అర్ఘ్యం సమర్పించిన తర్వాత స్వామివారికి నివేదించిన ప్రసాదాన్ని స్వీకరించి ఉపవాసం విరమించాలి. ప్రసాదం స్వీకరించిన తర్వాత భోజనం చేయాలి. ఎటువంటి ఆరోగ్య సమస్యలున్న వాళ్ళు లేదా ఉపవాసం ఉండలేని వాళ్ళు పాలు, పండ్లు లేదా సాబుదానా అంటే సగ్గుబియ్యం లాంటి పలహారాలు తీసుకుని మధ్యాహ్నం పూట మాత్రమే పలహారం తీసుకుని రాత్రి చంద్రదర్శనం తర్వాత పూర్తి భోజనం చేస్తూ ఉంటారండి. ఏ కారణం చేతైనా ఉపవాసం చేయలేని వాళ్ళు నేను చెప్పిన విధంగా కూడా చేయవచ్చు. ఈ చతుర్థి వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ముఖ్యంగా పాటించవలసిన నియమాలు కొన్ని ఉన్నాయండి. ఆ రోజు మాంసాహారం కానీ ఉల్లి వెల్లుల్లి కానీ తినకూడదండి. ఆ రోజంతా మానసికంగా వినాయకుడిని స్మరిస్తూ ఉండాలి. మీకు వినాయకుడిని అష్టోత్తరాలు గాని శతనామవళి కాని వచ్చి ఉంటే వాటిని కూడా చదువుకుంటూ స్మరించుకుంటూ ఉండవచ్చు. అలాగే చంద్రదర్శనం కాకుండా ఉపవాసం విరమించకూడదు. ఒకవేళ ఏదైనా కారణం చేతైనా చంద్రుని దర్శనం మనకి కలగలేదు అనుకుంటే చంద్రోదయం సమయం ఉంటుంది కదా, నేను వీడియో ఫస్ట్ లో చెప్పాను కదా, ఆ సమయంలో చంద్రునికి ఆర్ఘ్యం సమర్పించిన తర్వాత ఉపవాసాన్ని విరమించి పూజని ముగించుకోవచ్చు. మీ ఆరోగ్యం మరియు శారీరక స్థితిని అనుకూలంగా ఉపవాస పద్ధతిని ఎంచుకోండి. ఉపవాసం ఎలా చేశామా అనేది కాదండి, భక్తితో స్వామివారిని స్మరించడమే ముఖ్య ఉద్దేశంగా పెట్టుకోండి. ఈ రోజు ముఖ్యంగా ఓం గం గణపతాయే నమః అనే మంత్రం కానీ లేదా ఓం నమో శ్రీ ద్విజప్రియ మహాగణపతాయే నమః అనే మంత్రాన్ని కానీ వీలైనన్ని ఎక్కువ సార్లు జపించడానికి ప్రయత్నించండి. వినాయక అష్టోత్తరం లేదా సంకష్ట నాశన గణేశ స్తోత్రం కానీ చదివితే చాలా మంచిదండి. భక్తితో చేసే ఏ పూజనైనా సరే ఆ గణపతి ఆనందంగా స్వీకరిస్తాడు. సంకష్టహర చతుర్థి అనేది వినాయకుడికి ఒక ప్రత్యేకమైన పూజించే రోజు. అలాంటి ప్రత్యేకమైన రోజుల్లో ఆ గణేశుని పూజించడం వల్ల మనం చేసే పనుల్లోనే కాదు మన జీవితంలోని సంకటాలు తొలగించేంత గల శక్తి కలిగి ఉంటుంది ఈ వ్రతము. ఒక్క నెల ఆచరించి చూడండి, మీకే అర్థమవుతుంది. తర్వాత స్వామివారికి షోడశోపచార పూజ ఆచరించిన తర్వాత స్వామివారికి కర్పూర హారతి కానీ లేదా నేను చూపించిన విధంగా పంచహారతిని కానీ ఇవ్వాలి. అలాగే ఈ సంకష్టహర చతుర్థి నాడు స్వామివారికి ఎంతో ఇష్టమైన కుడుములను కానీ సున్నుండలను కానీ లేదా నేతితో చేసిన నువ్వుల లడ్డూలు కానీ ప్రసాదంగా నివేదించాలి. లేదా పాలు బెల్లంతో చేసిన తీపి పదార్థాన్నైనా ప్రసాదంగా నివేదించవచ్చు. అంతే. ఈ విధంగా ఆ విఘ్నేశ్వరుడికి సంకష్టహర చతుర్థి నాడు ఇంట్లోనే సింపుల్ పద్ధతిలోనే పూజను ఆచరించవచ్చు.